అందరికీ నమస్కారం. మా ఛానల్‌ను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు. ఆయన ఎక్కడున్నారో మీకు తెలుసా? ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడిగా ప్రసిద్ధి. ఇడగుంజి లేదా ఇడన్ గుంజి అనేది హిందువులకు ఎంతో ప్రధానమైన ప్రార్థనా స్థలం. ఈ ప్రాంతంలో వినాయకుడు ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయంలో 2 చేతుల గణపతి, ఒక చేతిలో పద్మం, మరో చేతిలో లడ్డూతో కనబడతాడు. ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. భక్తులు తాము కోరుకున్నది జరుగుతుందని భావిస్తూ ఉంటారు. ఏటా సుమారు 10 లక్షల మంది భక్తులు ఈ దేవాలయ సందర్శనం చేస్తారని తెలుస్తోంది. భక్తుల నమ్మకం మేరకు భగవంతుడు గణేష్ ఆ ప్రాంతాన్ని కుంజారణ్యగా పిలువబడినప్పుడు అక్కడ ఉండేవాడని చెబుతారు. ప్రాచీన కాలంలో ఋషులు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకునేవారు. ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడిగా ప్రసిద్ధి. వినాయకుడు బ్రహ్మచారి, కానీ ఏ పెళ్లిని తలపెట్టినా అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే. అందుకే కొందరు భక్తులు కర్ణాటకలోని ఇడుగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు. మన దేశంలో వెలిసిన గణపతి ఆలయాలలో ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ప్రముఖమైనది. ఈ గ్రామం ప్రముఖ శైవ క్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఉన్నది. శరావతి నది ఇడగుంజికి అతి సమీపంలో ఉన్న హోన్నవర్ వద్దనే అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం. కలియుగంలోని దోషాలను నివారించేందుకు ఋషులంతా శరావతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతంలో వాలకిల్యుని నేతృత్వంలో యజ్ఞయాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు రాక్షస సంహారం చేశారని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని ఋషులు నిర్ణయించుకున్నారు. కానీ యజ్ఞయాగాలు మొదలుపెట్టిన ప్రతిసారి ఆటంకాలు రావడం మొదలుపెట్టాయి. ఏం చేయాలో తెలియక ఋషులు నారదుని శరణు వేడారు. అంతట నారదుడు గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే ఎటువంటి విఘ్నాలు లేకుండానే యజ్ఞం పూర్తవుతుందని సలహా ఇచ్చారు. తానే స్వయంగా కైలాసానికి వెళ్లి మరి గణేశుని యాగశాల వద్దకు తోడుకొని వచ్చారు. ఇక్కడ వినాయకుడు ఒక చేత మోదకాన్ని, మరో చేత కలువ మొగ్గను ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం. ఇడగుంజిలోని ఆచారాలేమిటో తెలుసుకుందాం. కర్ణాటకలోని బంది అనే జాతి వారు ఏదైనా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి చెందిన కుటుంబాల వారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని 2 పాదాల చెంత ఒక 2 చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని శుభసూచకంగా భావించి వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమకాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. ఈ విధమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా 10 లక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు. ఇడగుంజి భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో 6 వినాయకుడు ఆలయాలలో ఒకటి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఘం గణపతియే నమః అని టైప్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.